హాయ్, ఐఎమ్ డాక్టర్ చందన లక్కిరెడ్డి. ఈరోజు మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండ్ బేబీ గురించి ఇబ్బందులకి గురవుతున్న కపుల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ చాలా కామన్గా చూస్తున్నాము. అంటే మా దగ్గరకు వచ్చే కపుల్లో ఆల్మోస్ట్ 20-30% కపుల్కి ఆల్రెడీ పిల్లలు ఉండి వాళ్ళు సెకండ్ బేబీ గురించి ట్రై చేస్తున్నప్పుడు చాలా డిలే కావడం అనేది కామన్గా చూస్తున్నాం. దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఏజ్ అనుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్ బేబీ 30 years లోపలే కన్సీవ్ కాగలిగా సెకండ్ బేబీకి లేట్గా ప్లాన్ చేయడము, దానివలన ఏజ్ రిలేటెడ్ ఎఫెక్ట్ ఇద్దరికి అంటే ఫీమేల్స్లో ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ తగ్గిపోవడము, ఆర్ మేల్స్లో కణాల క్వాలిటీ అండ్ కణాల కౌంట్ తగ్గిపోవడం కూడా మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఒక్కొక్కసారి మనకి డెలివరీ టైంలో కానీ లేదా ఏదైనా మిస్కారేజ్ అయిన టైంలో కానీ ఇన్ఫెక్షన్ వలన గర్భసంచి కానీ ట్యూబ్స్ కానీ అఫెక్ట్ కావడం వలన కానీ సెకండ్ బేబీ కాకపోవడం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ అన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ వలన ట్యూబ్స్ అనేవి ఏమైనా బ్లాక్ ఉన్నాయా అనేది మనము ఒక ట్యూబ్ టెస్ట్, దాన్ని HSG పరీక్ష అంటాము, దీంట్లోనే మనము తెలుసుకోవచ్చు. ట్యూబ్ టెస్ట్లో ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. అదే రకంగా ట్యూబ్స్ హెల్తీగా ఉంటేనే వాళ్ళకి సెకండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇవి రెండూ కాకుండా హార్మోనల్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లం వలన కానీ లేదా AMH అనేది బాగా తగ్గిపోవడం వలన కానీ PCOD ప్రాబ్లం వలన కానీ వీటన్నిటి వలన కూడా సెకండ్ బేబీ గురించి డిలే కావడం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో ఎప్పుడైతే కపుల్ మా దగ్గరికి ఈ ప్రాబ్లంతో వస్తారో ఫస్ట్ అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, వైఫ్లో ఉందా, హస్బెండ్లో ఉందా, దాని గురించి టెస్ట్లు ఏవేవి చేయాలి. వైఫ్కి మెయిన్గా మనము ట్యూబ్ టెస్ట్ చేయడము, హార్మోన్స్ టెస్ట్ చేయడము, అదే కాకుండా అల్ట్రాసౌండ్ చేయడం. దీంతో మనకి ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందా, లేదా హార్మోనల్ ఇష్యూ ఉందా, లేదా అండాల సంఖ్యలో ప్రాబ్లం ఉందా, లేదా గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, వీటి వలన ప్రెగ్నెన్సీ రావడం లేదా అనేది తెలిసిపోతుంది. హస్బెండ్లో మెయిన్గా మనం చేయించేది బేసిక్ టెస్ట్, దాన్ని సెమెన్ అనాలిసిస్ అంటాం. దీంట్లోనే మనం సెమెన్ కౌంట్, మూమెంట్ చూడడానికి హెల్తీగా ఉన్న స్పర్మ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. చాలామంది మగవాళ్ళు మమ్మల్ని అడిగేది ఆల్రెడీ మాకు పిల్లలు ఉన్నారు కదా, ఆర్ బేబీ ఉంది కదా, మాకేం ప్రాబ్లం ఉండకపోవచ్చు. అలా కాదు, ఈ కాలంలో ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వలన కానీ స్ట్రెస్ వలన కానీ ఇద్దరిలో ఏజ్ వలన కానీ మనకి కణాలు, అండాలు అనేది తగ్గడం అనేది చూస్తున్నాము. కాబట్టి ఇంతకుముందు మనకి పిల్లలు ఉన్నా కూడా ఖచ్చితంగా సెమెన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సెమెన్ టెస్ట్ చేయించకుండా మనం ఓన్లీ ఫీమేల్కే ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే ఖచ్చితంగా మనము రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్లు. ఈ టెస్ట్లన్నీ అయ్యాక ప్రాబ్లం బట్టి మనము ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి సెకండ్ బేబీ త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొందరిలో కణాల సంఖ్య చాలా తక్కువగా కూడా కనబడుతుంది. అది వాళ్ళకున్న లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ దీనివలన కావచ్చు, ఆర్ లేదంటే వాళ్ళకున్న మెడికల్ కండిషన్స్ వలన లైక్ డయాబెటీస్, ఇవన్నిటి వలన కూడా కణాల సంఖ్య గ్రాడ్యువల్గా తగ్గిపోయి ఉండొచ్చు. ఇలా ఉన్న వాళ్ళకి IUI ఆర్ IVF ట్రీట్మెంట్, ఈ రెండిట్లో వాళ్ళ కణాల సంఖ్య బట్టి మనము ట్రీట్మెంట్ చూస్ చేసుకొని ఇవ్వడం వల్ల సెకండ్ బేబీ అనేది ఈజీగా అయిపోతుంది. అది కాకుండా హస్బెండ్ సైడ్ నుంచి అంతా బాగుండి ఓన్లీ ఫీమేల్ సైడ్ నుంచే హార్మోనల్ ఇష్యూ ఉన్నాయనుకోండి, సింపుల్ టాబ్లెట్స్తో, అవసరం ఉంటే ఇంజెక్షన్స్తో, మనం ఓవులేషన్, ఇండక్షన్ ఇలాంటి ట్రీట్మెంట్స్తో కూడా వాళ్ళకి ఈజీగా ప్రెగ్నెన్సీ అయ్యేటట్లు చూడవచ్చు. అది కాకుండా ఒకవేళ ఫీమేల్స్లో ఏమైనా ట్యూబ్స్లో బ్లాక్ అనేది వచ్చిందనుకోండి, అది FTC అనే ట్రీట్మెంట్, అంటే మనం కింద నుంచి ఒక చిన్న గైడెడ్ వైర్తో ట్యూబ్స్ అనేది అన్బ్లాక్ చేయడము, లేదా దాంతో కుదరని పరిస్థితిలో లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ని అన్బ్లాక్ చేయడం వలన కూడా వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇంతకుముందు పిల్లలు ఉన్న నెక్స్ట్ కిడ్ కలగడంలో మనకి డిలే అవుతుంటే ఖచ్చితంగా మనం చూయించుకొని సరిపడే టెస్ట్లు చేయించుకొని రీజన్కి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే సెకండ్ బేబీ కూడా ఈజీగా అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.